అనకాపల్లి పట్టణం నడిబొడ్డున ఉండేటువంటి ప్రాంతం ఎన్టీఆర్ స్టేడియము. ఆ పక్కనే ఉండే డీసీఎంఎస్. ఆ సైట్ స్థలంలో ఇప్పుడు ప్రస్తుతం ఉన్నాం. అదేవిధంగా రావు గోపాలరావు కళా కేంద్రం, పక్కన ఉప్పల చంద్రశేఖరరావు కళ్యాణ మండపం, ఇటుపక్క అనకాపల్లి జీవీఎంసీ జోనల్ కార్యాలయం, అటుపక్క ఎన్టీ రామారావు ఆసుపత్రి, ఇటుపక్క ఆర్టీసీ కాంప్లెక్స్, పక్కనే న్యూ కాలనీ. ఒక గుడాకి అతిపెద్ద లేఅవుట్ అనకాపల్లిలో ప్రప్రథమంగా వేసినటువంటి లేఅవుట్. అక్కడ అనేక మంది రెసిడెన్షియల్ ఏరియా పూర్తిగా ఉండేటువంటి ప్రాంతం. మరి ఈ హాస్పిటల్స్ ఉండేటువంటి ప్రాంతం. అలాగే ఇవన్నీ కూడా ఇటువంటి ప్రాంతంలో ఇక్కడ బంకు నిర్మాణం తలపెట్టడం గత ప్రభుత్వ హయాంలో దానికి డీసీఎంఎస్ పాత పాలకవర్గం దానికి పర్మిషన్ ఇవ్వడం తెలుసో తెలియకో. దాని తర్వాత 33 సంవత్సరాల లీజుకి ఈ స్థలాన్ని ముందు భాగాన్ని లీజుకి ఇచ్చేయడం. దాన్ని అప్పుడు మనం ప్రజా సంఘాలన్నీ కూడా దానికి అడ్డుకట్ట వేయడం, అభ్యంతరాలు తెలపడంతో దాన్ని ప్రభుత్వాన్ని విరమించుకున్నారు, ఆపేశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ ఇదే ప్రాతిపదికన ఇది ఇక్కడ తగదు, ఈ అందరికీ కూడా ఇబ్బంది కలుగుతుంది అనేటువంటి ఉద్దేశంతో అవాళ సీఎం రమేష్ గారు కూడా ఎంపీ గారు ఇక్కడ ఎన్టీఆర్ స్టేడియంలో విజిట్కి వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు ఇవన్నీ ప్రజలకు విన్నవిస్తే దాని మీద వెంటనే తక్షణమే ఆయన జాయింట్ కలెక్టర్ విశాఖపట్నం వారితో మాట్లాడి ఒక లెటర్ కూడా డ్రాఫ్ట్ చేసి ఆ లెటర్ ద్వారా ఇక్కడ బంకు నిర్మాణం చేయడానికి తగదు, ఇది ఈ ప్రభుత్వ స్థలంలో మేము ప్రభుత్వ కార్యాలయాల సముదాయం కాంప్లెక్స్ ని కడతాం, అందులో అవసరమైతే ఆయన ఎంపీ ఫండ్స్, అదేవిధంగా సిఎస్ఆర్ ఫండ్స్, ఒకవేళ ప్రభుత్వ నిధులు రాకపోతే కష్టమైతే ఎంపీ నిధులు, సిఎస్ఆర్ నిధులతో కూడా ఈ కార్యక్రమ సముదాయాలు మేము నిర్మిస్తామని చెప్పి ఆయన స్పష్టంగా తెలియజేయడం జరిగింది. దాంతో వాళ్ళు డ్రాప్ అవడం జరిగింది, ఆ ప్రపోజల్ విత్డ్రా అవడం జరిగింది.